ప్రపంచానికే బిగ్ బాస్. కానీ యుద్ధాల్ని ఆపడంలో అమెరికా తుస్సుమంటోంది. జిమ్మీ కార్టర్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు చాలా మంది అమెరికా ప్రెసిడెంట్లు ప్రగల్భాలకు పోయి చివరకు అభాసుపాలైన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం విషయంలోనూ అదే జరిగింది. అమెరికా అహంకారాన్ని ఇరాన్ వార్ బాగా దెబ్బతీసింది. దీంతో అమెరికా ప్రెసిడెంట్ తీరుపై సెటైర్లు వేస్తున్నారంతా. వర్సైల్స్ వేదికపై ట్రంప్ చేసిన ఒక్క సంతకంతో అమెరికా అహంకారాన్ని మరోసారి ప్రపంచానికి చూపించిందా? ఐఎమ్ ది బాస్ అంటూ ట్రంప్ G7 సమావేశాల్లో ఎందుకు చెప్పుకోవలసి వచ్చింది? బడాయికి పోయి అమెరికా ప్రెసిడెంట్ తుస్సుమన్నాడా? ఈ హంగామా చూస్తుంటే అమెరికా హిస్టరీలో వార్ అంటూ దూకి చివరికి ఫెయిల్ అయిన ఉదంతాలే అందరికీ గుర్తొస్తున్నాయి. బడాయికే బిగ్ బాస్. యుద్ధాల్ని ఆపడంలో అమెరికా తుస్సు. జిమ్మీ కార్టర్ టు ట్రంప్. యుఎస్ హిస్టరీలో ఎన్నో ఫెయిల్యూర్ వార్స్. అమెరికాకు అపారమైన సైనిక బలముంది. ఆర్థిక బలం కూడా ఎక్కువే. పైగా పట్టుదల కలిగిన దేశం. ప్రత్యర్థిని నయానో భయానో సామధాన భేద దండోపాయాల్ని ఉపయోగించి లొంగదీసుకోగల దేశం. కానీ ఇరాన్తో యుద్ధం అమెరికా అహంకారాన్ని బాగా దెబ్బతీసింది. ఎంతలా అంటే బిగ్ బాస్ అయిన ట్రంప్ ఐయామ్ ది బాస్ అని అందరి ముందు చెప్పుకోవాల్సిన అగత్యం పట్టింది. అంటే తాను బాస్, తన దేశం ప్రపంచానికి బాస్ అని తనకు తానుగా గుర్తు చేసుకోవడమే. దీంతో అందరి ఆలోచనలు అమెరికా గతంలో చేసిన యుద్ధాలు, వాటిలో సాధించిన విజయాలతో పాటు ఎన్నో వార్లలో వెనక్కి తగ్గడం, అనుకున్న లక్ష్యాలను సాధించలేక వెనక్కి మళ్లడం గురించే చర్చించుకుంటున్నారిప్పుడు. ఇరాన్ మొండి పట్టుకు దిగటంతో అమెరికా లాంటి దేశం పునరాలోచించి ఒకడుగు వెనకేయడం ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. ఇలాంటి ఘటనలే గతంలో లేవా అంటే ఎన్నో ఉన్నాయి. అప్పట్లో జిమ్మీ కార్టర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అంటే 1979 నుంచి ఇప్పటి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్న కాలం వరకు చాలా సార్లు అమెరికా యుద్ధాలు చేసింది. కొన్ని ఘన విజయాల్ని సాధిస్తే కొన్ని వెనుకడుగు వేసి విఫలమైన చరిత్ర ఉంది. జిమ్మీ కార్టర్ హయాం కంటే ముందు కూడా చాలానే యుద్ధాలు చేసి విఫలమైన చరిత్ర ఉంది. ఈ విషయంలో జిమ్మీ కార్టర్ నాటి కాలాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలి. ఈయన చాలా నిదానంగా, నైతిక విలువలతో, దౌత్య నీతితో మానవ హక్కులను నమ్మిన మాజీ నావికాదళ అధికారిగా చెబుతారు. కానీ 1979లో జరిగిన ఇరాన్ విప్లవం, ఆ తరువాత 52 మంది అమెరికన్లను ఇరాన్ 444 రోజుల పాటు బందీలుగా తీసుకొని సృష్టించిన సంక్షోభం కార్టర్ ప్రతిష్టను మసకబారేలా చేసింది. దీంతో బందీలను విడిపించడానికి ఆయన చేపట్టిన సైనిక మిషన్ ఆపరేషన్ ఈగిల్ క్లా ఇరాన్ ఎడారిలో ఘోరంగా విఫలమైంది. 8 మంది అమెరికా సైనికులు చనిపోయారు. ఇది అమెరికా బలహీనతను చూపిస్తూ కార్టర్ నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోవడానికి బలమైన కారణమైంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి అంతే. ఆయన గత ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ కు పూర్తిగా భిన్నం. దూకుడుగా ఉండే పద్ధతి, అనూహ్య నిర్ణయాలు, వ్యాపార శైలి డీలింగ్స్ ట్రంప్ స్టైల్. పైగా మాట మీద నిలకడలేని స్వభావం. అయినప్పటికీ ఇరాన్ విషయంలో ట్రంప్ కూడా కార్టర్లా చేదు అనుభవాలనే ఎదుర్కొన్నారు. ఇజ్రాయెల్ని వెనకేసుకొచ్చిన అమెరికా ఎంతగా ఆర్థిక, సైనిక ఒత్తిడి తెచ్చినా ఇరాన్ తలవంచలేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దేశానికైనా కొన్ని పరిమితులుంటాయని ఇరాన్ నిరూపించింది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమయంలోనూ అమెరికా విజయాలు సాధించి ఉండొచ్చు. కానీ అది ఆ దేశ సైనిక సంపత్తితో వచ్చినవి కావని, వారి వ్యూహాత్మక ముందు చూపుతో యుద్ధాల్లో ఆలస్యంగా ప్రవేశించడం వల్ల కలిగిన లాభమనేది కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దేశం పర్ల్ హార్బర్ పై దాడి చేసిన తరువాతే, అంటే యుద్ధం మొదలైన 828 రోజుల తరువాత అమెరికా అనివార్యంగా రంగంలోకి దిగింది. తమ పారిశ్రామిక, సైనిక బలంతో గెలిచినప్పటికీ ఇది కేవలం ఆత్మరక్షణ కోసం స్పందించిన తీరు మాత్రమేనని చెబుతారు.
ట్రంప్ నుంచి అంతకుముందు ప్రెసిడెంట్ల వరకు ఎవరైనా ఐఎమ్ ది బాస్ అని విర్రవీగిన ప్రెసిడెంట్లే. నిజానికి బాస్ అంటే మీనింగ్ పెద్దరికమా? అయితే అమెరికా ఆధిపత్యంతోనే ఎక్కువగా ప్రపంచ దేశాలను గుప్పెట్లో పెట్టుకోవాలని చూసింది. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ ట్రంప్ లెక్కలు బూమరాంగ్ అయ్యాయి. ఇది యుఎస్ ప్రెసిడెంట్లకు కొత్తేమీ కాదు. చరిత్రను తిరగేస్తే గతంలో ఎన్నో యుద్ధాల్లో అమెరికా పచ్చి ఓటముల్ని చవిచూసింది. కొన్ని చోట్ల ఎదురు దెబ్బలతో చివరకు చేసేదేమీ లేక ఒప్పందాలు చేసుకుని వెనక్కి తగ్గింది. ఇంకొన్ని పరాభవ గుణపాఠాలుగా మారాయి. కానీ ఇంకా అగ్రరాజ్యానికి కళ్ళు నేల మీదకు దిగిరాలేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి బాసిజం ప్రదర్శిస్తూ అభాసుపాలవుతోంది. అమెరికా చరిత్రలో ఎన్నో యుద్ధాలు, ఓటములు. కొన్ని యుద్ధాల్లో పూర్తిగా ఓటమి, మరికొన్ని విధిలేక ఒప్పందాలతో వెనక్కి. అమెరికాకు గత యుద్ధాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు, గుణపాఠాలు. అమెరికా అత్యంత శక్తివంతమైన సైనిక దేశం. కానీ ఆ దేశానికి యుద్ధాల్లో అనుకున్న లక్ష్యాలను సాధించలేక వైఫల్యం చెందిన రికార్డులు ఉన్నాయి. కొన్ని పూర్తిగా ఓటమిని చవిచూస్తే, కొన్ని శాంతి ఒప్పందాలతో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. ఇందులో పూర్తిగా ఓడిపోయిన యుద్ధాల్లో వియత్నాం యుద్ధం ఒకటి. 1955-75 మధ్య అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సైనిక ఓటమిని చవిచూసింది. కమ్యూనిజాన్ని అడ్డుకుందామన్న లక్ష్యంతో వియత్నాంతో యుద్ధంలోకి దిగింది. ఐసెన్హోవర్ హయాంలో యుద్ధం మొదలైతే ఆ తర్వాత వార్ ముగిసేసరికి 5 ప్రెసిడెంట్లు మారారు. గెరాల్డ్ ఆఫ్ ఫోర్ట్ పాలన సమయానికి దాదాపు 58,000 మంది అమెరికన్ సైన్యం ప్రాణాలు కోల్పోయింది. కానీ ఉత్తర వియత్నాం కమ్యూనిస్టు దళాల్ని అమెరికా ఓడించలేకపోయింది. చివరకు 1973లో తన సైన్యాన్ని అమెరికా ఉపసంహరించుకుంది. దీని తర్వాత వియత్నాం పూర్తి కమ్యూనిస్టు దేశంగా మారింది. 2001 నుంచి 2021 మధ్య ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేసింది అమెరికా. వాషింగ్టన్లో 9/11 దాడుల తర్వాత తాలిబన్లను అంతం చెయ్యాలని కంకణం కట్టుకుంది. 20 ఏళ్ల పాటు ఆఫ్ఘాన్పై యుద్ధం చేసింది. జార్జ్ డబ్ల్యూ బుష్ యుద్ధం మొదలు పెడితే ఒబామా, ట్రంప్, బైడెన్లు అధ్యక్ష పగ్గాలు చేపట్టాక కూడా వారు సాగింది. లక్షల కోట్లు యుద్ధం కోసం ఖర్చు చేసింది. వేలాది మంది సైనికులు బలయ్యారు. కానీ తాలిబన్లను పూర్తిగా అణిచివేయలేకపోయింది. 2021 ఆగస్టులో అమెరికా సైన్యం మొత్తం వెనక్కి వెళ్లిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల శకం మొదలైంది. ఇది యుఎస్కు అతిపెద్ద వ్యూహాత్మక పరాజయం. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య జరిగిన యుద్ధంలో సౌత్ కొరియాకు అండగా అమెరికా పోరాడింది. కానీ ఈ యుద్ధంలో ఏ పక్షం గెలవలేదు. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. ఇప్పటికీ కొరియా ద్వీపకల్పం ఉత్తర, దక్షిణ కొరియాలుగానే విడిపోయి ఉన్నాయి. అమెరికా యుద్ధం చేసే టైంలో అమెరికా ప్రపంచంలో డామినేట్ చేయడానికి గత 75-80 సంవత్సరాలే. రెండో ప్రపంచ యుద్ధం అయినప్పటి నుంచి అది సూపర్ పవర్గా ఉన్న అమెరికా ఏం చేస్తుంది? 700 బేసులు, మిలిటరీ బేసులు ప్రపంచం చుట్టూరా ఉన్నాయి. చైనాకి ఒకే బేస్ ఉన్నది, రష్యాకి ఎక్కడో 2-3 ఉన్నాయి. మెయింటైన్ చేస్తుంది, ప్రెజెన్స్ చూపెడుతుంది. ఓడిపోయినా గెలిచిన అన్నిటికంటే ఒక్కోసారి అమెరికా యుద్ధం చేయకుండా 2 దేశాల మధ్య తగాదా పెడతాది. ఆ తగాదో ఇద్దరితో స్నేహంగా ఉంటుంది. ఇద్దరితో ఏమి గొడవలు లేకుండా ఇద్దరిని పోషిస్తూ ఉంటుంది. వాళ్ళు డిప్లొమసీలో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సు, ఆ ధనంతో, వాళ్ళు ఉన్న పూర్వ హిస్టరీతో చేస్తూ వస్తున్నారు. అందువల్ల మనం చాలా కేర్ఫుల్గా చూడాలి. అమెరికా యుద్ధం ఓడిపోయింది, అమెరికా పూర్తిగా సాయం చేయదు అంటే కరెక్ట్ కాదు. మన భారతదేశంలో కూడా చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా పాకిస్తాన్, చైనాని సపోర్ట్ చేసేది మన మీద. మనం రష్యాతో లేవని బయటకు వచ్చిన పాత అలవాటు పోవట్లేదు. సో మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. సూపర్ పవర్ అంటే అన్ని విధాలుగా రెడీగా ఉండాలి. యుద్ధం చేయటానికి, గూఢాచారి, లంచాలు పెడటానికి, వెనకాల నుంచి బ్యాక్ స్టాబింగ్ చేయడానికి అన్నీ చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్ మధ్య 1812లో ఒక యుద్ధం జరిగింది. ఇందులో కెనడాను ఆక్రమించాలన్న అమెరికా ప్రయత్నం ఫలించలేదు. బ్రిటన్ సైన్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీపై దాడి చేసి వైట్ హౌస్ను తగులబెట్టాయి. చివరకు ట్రీటీ ఆఫ్ ఘెంట్ పేరుతో ఒప్పందం చేసుకుని యుద్ధానికి ముగింపు పలికాయి. ఇవే కాదు, అమెరికాకు యుద్ధాల్లో ఎదురుదెబ్బలు, సైనిక చర్యలు విఫలం కావడం కూడా జరిగాయి.
క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా చేసిన ప్రయత్నం విఫలమైంది. బే ఆఫ్ పిగ్స్ ఇన్నోవేషన్ 1961 విఫలమైంది. 1993లో సోమాలియాలో శాంతి స్థాపన కోసం వెళ్లిన అమెరికా సైనికులపై అక్కడి తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఆ తర్వాత అమెరికా వెనక్కి మళ్లింది. ఇలా అధికార దర్పం, భారీ సైన్యం ఉందన్న అతి విశ్వాసంతో అమెరికా కొన్ని యుద్ధాలకు దిగి వెనుకడుగేసింది. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే జరిగింది.